అలా ట్యాగూర్ గ్రంథాలయంలోని వేసవి శిక్షణా శిబిరంలో ఉన్నటువంటి పిల్లలకి కంటికి సంబంధించినటువంటి వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్పమని రమాదేవి గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సో ఇవాళ మెయిన్గా పిల్లలకి నేను చెప్పింది ఏంటంటే వేసవిలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అండ్ వేసవిలో జనరల్గా హాలిడేస్ అంటే పిల్లలు ఎక్కువ వీడియో గేమ్స్ ఆడేయటం లేదా ఫోన్ ఎక్కువగా చూడటం ఇలాంటివి చేసేస్తుంటారు. తల్లిదండ్రులందరికీ ఇది ఒక మేజర్ కంప్లైంట్, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే. సో వాళ్ళని దాని నుంచి డైవర్ట్ చేయడం ఎలా, ఎవ్రీడే నేను మెయిన్గా వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక 3 ఛాలెంజెస్ తీసుకోండి ఈ సమ్మర్కి అని చెప్పాను. ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎవ్రీడే 2 hours అవుట్డోర్ గేమ్స్ ఆడుకునేట్టుగా, ఏదర్ ఉదయం 6 నుంచి 8 కానీ లేదా ఈవినింగ్ 4 to 6 కానీ ఎండ లేని సమయంలో అవుట్డోర్లో ఒక 2 hours వాళ్ళకి నచ్చినటువంటి ఆటని ఆడుకోమని చెప్పాను. అండ్ ఇంకొకటి ఏదో ఒక మంచి లైఫ్ స్కిల్ నేర్చుకోమని చెప్పాను. లైఫ్ స్కిల్ అంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడేట్టుగా, అది క్రాఫ్ట్ కావచ్చు లేదా కుకింగ్ స్కిల్స్, బేకింగ్ స్కిల్స్ కావచ్చు, లేదా ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, గిటార్ కానీ లేదా కీబోర్డ్ కానీ ఏదో ఒకటి. సో ఇదొకటి నేర్చుకోమని చెప్పాను. అండ్ ఇంకొకటి హెల్దీగా చక్కగా తినమని చెప్పాను. దీంతో పాటుగా పుస్తక పఠనం వలన వచ్చేటువంటి లాభాలు మెయిన్గా, ఎప్పుడైతే మనం బుక్ రీడింగ్ ఎక్కువగా చేస్తామో ఆటోమేటిక్గా వీడియో గేమ్స్ చూసినప్పుడు మనదంతా కూడా ప్యాసివ్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. అంటే అక్కడ వీడియో గేమ్ జరుగుతూ ఉంటుంది, మన బ్రెయిన్ దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. వేరేస్ పుస్తక పఠనం అంటే అలా కాదు. పుస్తక పఠనం చేస్తున్నప్పుడు మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా అందులో ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే మనం పుస్తకంలో చదువుతున్నటువంటి క్యారెక్టర్స్ని మనం ఇమాజిన్ చేసుకుంటాం, మన బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ దాంతో పాటుగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటంటే మన ఇమాజినరీ స్కిల్స్ పెరుగుతాయి, అలాగే మన బ్రెయిన్ యొక్క షార్ప్నెస్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పుస్తక పఠనం వల్ల వచ్చేటువంటి లాభాలు. సో ఈ విషయాలన్నిటిపైన మనం పిల్లలకి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. చిన్న చిన్న పిల్లలైనా కూడా చాలా తెలివిగా ఉన్నారండి వాళ్ళు. సో చక్కగా పిల్లలకి ఏంటంటే మనం చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఫోన్ చూడొద్దు అని చెప్పి మనం ఎక్కువసేపు ఫోన్ చూడడం అలాంటివి చేసామనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనం ముందు వాళ్ళకి ఎగ్జాంపుల్ లాగా ఉంటూ వాళ్ళకి చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా వాళ్ళు సరైనటువంటి మార్గంలో వెళ్ళేందుకు అవకాశం ఉంది. అలాగే ఇవాళ ఈ వేసవి శిక్షణ శిబిరంలోనే మా హాస్పిటల్ తరపున చిన్న ఐ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ కూడా వారి కంటి చూపు ఎలా ఉంది అనేసి ఒకసారి చెక్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరికన్నా పిల్లలకి కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఎలా అడ్రస్ చేయాలి, అలాగే దానికి తగినటువంటి చికిత్స ఎలాంటి చికిత్స తీసుకుంటే మంచిది అనేటువంటి సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. మేము స్వప్న నేత్ర వైద్యశాల నుంచి ఇవాళ ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. అలాగే స్వప్న ఐ హాస్పిటల్ ద్వారా కోదాడలో కూడా ప్రతి 2 వారాలకి ఒకసారి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉచితంగా శుక్లానికి సంబంధించినటువంటి పరీక్షలు అవన్నీ చేస్తాము. అండ్ అతి తక్కువ ధరలకే శుక్లం ఆపరేషన్లు లేదా అద్దాలు కూడా ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ. ప్రతి 20 minutes టైం, ఓకేనా? మీరు ఆగా స్టార్ట్ చేశారు, ఒక 20 minutes అయింది. 20 minutes అయ్యాక మన కన్ను ఫోకస్ని ఒక 20 seconds పాటు 20 feet ఎక్కువ వాళ్ళగా ఉన్నది. సో అది చాలా ఇంపార్టెంట్. 20 20 20 సో మనం చక్కగా అవుట్డోర్ లో క్రికెట్ ఆడుకోవాలి, లేకపోతే ఏదో మంచిగా ఉండేది చేస్తాడు. అర్థమైందా? సో ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో విటమిన్ టీవీలు చూడకూడదని ఎలాగో చెప్తా ఉన్నాయి, అది కూడా చెప్తాం. కానీ దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పానంటే అయితే ఇప్పుడు అతనికి హెడేక్ ఎందుకు వచ్చిందంటారు? వీడియో గేమ్స్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చూస్తూ ఉండడం వల్ల కంటి కళ్ళలో 100 టెన్షన్లో వెళ్ళిపోయారు. చెప్పు రెడ్ షర్ట్ 200 ఎక్కడ ఉంటుంది? ఏ ఫోన్లో ఉంది? 200 ఉండదు, సరేనా? సో ఫోన్లో మ్యాక్సిమం చూస్తే ఒక 40, మంచి ఫోన్ ఉందనుకోండి 40 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే ఇప్పుడు కెమెరాలు ఉంటాయి కొన్ని, ఫోటోగ్రఫీ అంటే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేసే ఎస్ఎల్ఆర్ కెమెరాస్ అంటాము. సూపర్ కెమెరా అంటే మనం ఎంత దూరమైనా చూడగలం. మన ఫోన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం. సో అలా ఉన్న వాటిని అంత జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మన కన్నుని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా?
సో మీరు కన్ను ఎప్పుడూ కూడా కంటిని అశ్రద్ధ చేయకూడదు. మీరు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు, ఎప్పుడైనా విన్నారా?